హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఎక్కడికెళ్ళానంటే నిన్న తిరునాల్ వెళ్ళానండి. అదే నీలమల్లేశ్వర స్వామి తిరునాళ్ళు అంటారు. అక్కడికెళ్ళాను మా ఊరు దగ్గర. నాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. నిన్న వెళ్ళేసరికి నాకైతే కూడా చాలా ఆనందం వేసింది. మనసంతా చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఎండ అయితే కూడా చాలా ఫుల్గా ఉండింది. అయినా పర్వాలేదనేసి నిన్న వెళ్ళేసరికి అయితే కూడా నాకు దేవుడి దర్శనం చేసుకోలేకపోయానే కానీ అయితే తిరునాళ్ళ మట్టుకు చాలా బాగా ఉండింది. అక్కడైతే నేను ఆడాడ క్లిప్ తీశాను కానీ నేనైతే అప్లోడ్ చేయలేదు. అవన్నీ కూడా తీశాను. నేనైతే ఈ మిఠాయి కొనుక్కున్నా. ఇది కూడా మా చెల్లెలది. ఇది కూడా మార్పు అయిపోయింది. మిఠాయిలు కూడా వాళ్ళే మాకు వచ్చేసాయి, మావి వాళ్ళకి వెళ్ళాయి. అయినా పర్వాలేదనేసి తినేస్తున్నా. లడ్డు తీసుకుంటున్నా. లడ్డు అయితే కూడా జనాల్లో అయితే కూడా బాగా నలిగిపోయింది లడ్డు. అయినా పర్వాలేదు, దేవుడి ప్రసాదం కదా, మనకు దొరికిందే పెద్ద గొప్ప. అక్కడికి వెళ్ళేసరికి కప్పులు ఉన్నాయి, టీ కప్పులు స్టీల్వి. నాకు ఇష్టం కాబట్టి నేను తీసేసుకున్నా. ఫస్ట్లో అడిగేసరికి 100కు 3 అని చెప్పినారు. సరేలే 100కు 3 ఎందుకు అనేసి మా చెల్లెలు అయితే కూడా హంగామా చేసేసింది. ఇంకా సరే అని చెప్పేసి 100కు అనేసరికి సరే నాకు అర డజన్ కావాలనేసరికి 200 పెట్టి మళ్ళీ ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రాగా తీసుకుంది. ఈ గిన్నెలు అయితే నాకు మా చెల్లెలు అయితే గిఫ్ట్గా ఇచ్చింది నాకు. ఈరోజు ఫోన్ చేసి అడిగేసరికి అవి నీకే అని చెప్పేసరికి నాకైతే చాలా ఆనందం వేస్తుంది. సరే అని చెప్పేసి నేను కొన్నవైతే ఇవేనండి. ఇవి కొన్న దానికన్నా నిజంగా నేను తిరునాళ్ళకి వెళ్ళానని చాలా ఆనందం ఉంది నాకు. చాలా సంవత్సరాల తర్వాత కువైట్లో ఉండడం వల్ల తిరునాళ్ళు అంటే ఇలా పండుగలన్నీ చాలా మిస్ అయిపోయాను. అందుకనేసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో.